శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. నా పేరు రవిప్రకాష్. ఇవాళ అయితే మీకైతే జగన్నాథ స్వామి గుడి గురించి అయితే చెప్పబోతున్నాను. ఇక వీడియో కన్నా ముందు ఎల్లుండ దగ్గరలో గురి పూర్ణిమ అయితే ఉంది. గురు పూర్ణిమ కాబట్టి మీకైతే గురి పూర్ణిమ ఫేస్బుక్లో ఏవైతే రాబోతుంది మీరందరూ చూడాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ యూట్యూబ్లో కూడా వీడియో పెట్టే అవకాశం చూస్తాను. మళ్ళీ ఇంకో 5-6 రోజుల్లో మీకైతే ఇంకొక వీడియో రాబోతుంది. అది ఏంటో ఇప్పటిదాకా నేను ఇంకా ఏ వీడియోలోనూ చెప్పలేదు. చాలా రోజులు అవుతుంది వీడియోలు చూసి. జగన్నాథ స్వామి రథయాత్ర అని చెప్పి నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. దగ్గరలో అయితే ఇంకో 5-6 రోజుల్లో మీకైతే ఇంకో వీడియో రాబోతుంది. పెద్ద వీడియో 10 రోజుల నుంచి షూట్ చేస్తున్నాను. ఆ వీడియో అయితే ఇవాళకి 9వ రోజు. ఇవాళకి 9 రోజుల నుంచి షూట్ చేస్తున్నాను. ఇంకా 2 రోజులు ఉంది. ఎడిటింగ్ అవన్నీ చేసి మీకైతే ఆ వీడియో పెట్టబోతాను. మీరు ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. చాలా విశేషమైన వీడియో, చాలా ప్రత్యేకమైనది. అందరూ దాన్ని చూసి తరించండి. మళ్ళీ మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం బాగా మోటివేషనల్గా ఉంటాను. మీరు ఇలాంటి లైక్ ఇవ్వడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇక్కడ నేను ఇంకా వీడియోలు చేయగలను. మీరైతే అది మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మొదలెడదామా వీడియోని. మనం ఇప్పుడైతే జగన్నాథ స్వామి గుడి గురించి అయితే తెలుసుకున్నాము. ముందుగా జగన్నాథ స్వామి అక్కడికి ఎట్లా వచ్చారు, ఆ పేరు ఎట్లా వచ్చింది అని అయితే తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడం కోసం మనం అయితే ద్వాపర యుగం చివరిలోకి వెళ్ళాలి. ద్వాపర యుగం చివరిలో మనం అయితే తెలిసింది కదా అందరికీ, కృష్ణుడు పాదాన్ని ఒక జింక కాలు అనుకుని ఒక వేటగాడు, ఆ వేటగాడి పేరు ముందర గుర్తుంచుకోండి, జర. ఆ వేటగాడి పేరు జింక కాలు అనుకుని కృష్ణుడు పాదాన్ని గురిపెట్టి కొట్టడం ద్వారా కృష్ణుడు చాలించేశాడు. సో అవతారం చాలించాడు. ఆ జర అనే ఆ వేటగాడు వెళ్ళి చూడడం ద్వారా అప్పుడు తెలిసింది శ్రీకృష్ణ పరమాత్మని. నన్ను క్షమించు కృష్ణ, నేను మిమ్మల్ని ఇట్లా చేసినందుకు అని అంటే, అది జరగాల్సిందే, నీ చేతిలోనే జరుగుతుంది అని చెప్పి అయితే వెళ్ళిపోయి అవతారం చాలించడం అయితే జరిగింది. ఇప్పుడైతే కలియుగంలోకి వద్దాం. ఇప్పుడు జర అనే వేటగాడు ఒక రాజు కింద పుట్టిండడం ద్వారా మళ్ళీ కృష్ణుడు అంత్యక్రియలు జరిగిన తర్వాత కాల్ చేశాక, దహనం అయ్యాక కృష్ణుడి గుండె మాత్రం అదొక రాయలా అయిపోయి ఉండిపోయింది. దాన్ని అర్జునుడు తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేయడం అయితే జరిగింది. సముద్రంలో వదిలేశాడు. అదైతే మళ్ళీ కలియుగంలో ఒక బ్రాహ్మణుడికి అయితే సముద్రపు తీరాన దొరికింది. అలా అయితే ఆ గుండెనైతే సముద్రంలో వదిలేయడం ద్వారా ఒక బ్రాహ్మణుడికి అయితే ఆ గుండె అయితే దొరికింది. ఆ బ్రాహ్మణుడు అయితే దాన్ని అయితే దాచి ఒక అడవిలో మధ్యలో దానికైతే పూజలు చేశాడు. తర్వాత కొన్ని రోజులకి ఈ రాయి అన్న విషయం రాజుకు తెలిసింది. ఏంటా రాయి ఏంటి అని తెలుసుకోవడం కోసమని అతని కోటలో నుంచి ఒక బ్రాహ్మణుని అయితే పంపించాడు. ఒక అతన్ని, ఆ రాయ ఉంది కదా, రాయ కనిపెట్టిన అతను ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అయితే అతను కూతురుని అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అతను మావయ్య అయ్యాడు కదా. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అయితే, మావయ్య నాకు చాలాసార్లు అడిగాడు, ఒప్పుకోలే. నాకు ఆ నీలి రంగు రాయి చూపించమని చాలాసార్లు అడిగాడు, ఒప్పుకోలే. మొత్తానికి రోజు ఆఖరికి అడగను కానీ బాగా అడగడం వల్ల చేతులకి కళ్ళకి గంటలు కట్టేసి తీసుకెళ్ళాడు. వెళ్ళే దారంతా అప్పట్లో ఏంటి మట్టే కదా మొత్తం అంతా, అడవి. వెళ్ళే దారిలో నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళే దారిలో అంతా. ఇప్పుడైతే ఆ నల్ల నువ్వులు చూశాడు, బ్రహ్మ పదార్థం దర్శనం చేసుకున్నాడు, వచ్చేసాడు. కొన్ని రోజులు పోయింది, కోటకి వెళ్ళిపోయాడు అతను. కోటకి వెళ్ళిన తర్వాత రాజుగారికి చెప్పాడు,
ఇప్పుడు వెళ్ళి చూసుకోండి, ఆ బ్రాహ్మణుడి ఇంటి దగ్గర నుంచి ఆ రాయ ఉన్న ప్రదేశం దాకా నల్ల నువ్వులు వేసుకుంటూ వెళ్ళిపోయాను, ఇవి అప్పుడు పెద్ద వృక్షాలు అయిపోయాయి, వెళ్ళి చూసుకోండి అని చెప్పాడు. దాని ద్వారా వీళ్ళైతే వెళ్ళి చూశారు. చూస్తే నిజంగానే పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉన్నాయి, నల్ల నువ్వులు. దారి గుండా వెళ్ళారు. అదే నల్ల నువ్వుల్ని అనుసరిస్తూ వెళ్తే అక్కడ అదే బ్రహ్మ పదార్థం ఉన్న ప్లేస్లోకి వచ్చారు, కానీ అక్కడ లేదు, అక్కడ ఆ బ్రహ్మ పదార్థం అయితే. మొత్తానికైతే వాళ్ళైతే రాజు అయితే అక్కడే ఆ రాత్రి పడుకున్నాడు. పడుకున్న తర్వాత రాత్రి కల్లోకి అయితే కృష్ణుడు అయితే వచ్చాడు. నేను నాకు గుడి కట్టించు, సముద్రంలో వేపాకు ఉంటుంది కదా, వేప చెట్టు, ఆ దొంగలు దొరుకుతాయి, దాంతో అయితే విగ్రహాలను చెక్కి ఆ గుడిలో ప్రతిష్ఠ చేయించండి, ఆ బ్రహ్మ పదార్థం దాంట్లోకి వస్తుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మేల్కొన్నాడు. అన్నట్టుగానే గుడి కట్టించాడు ఆయన. ఇప్పుడు ఎవరు ఆ రాజు ఎవరింటికి? జర అనే వేటగాడే ఆ రాజుగా పుట్టాడు. ఆ జర అనే వేటగాడు రాజుగా పుట్టాడు. ఆ రాజు అయితే వెళ్ళి గుడి కట్టించాడు. జర గుడి కట్టించి అన్నట్టుగానే సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే దుంగలు కనబడ్డాయి, పెద్ద పెద్ద దుంగలు, నిమ్మ దుంగలు, వేప దుంగలు తీసుకొచ్చి చెక్కడానికి మొత్తం ఒడిస్సా అంతా తిరిగారు. ఎక్కడ ఏ శిల్పి ఒప్పుకోలే. విశ్వకర్మ ఈ మొత్తం విశ్వాన్ని తయారు చేసింది ఎవరు? డిజైన్ చేసింది విశ్వకర్మ. అతనైతే ఒక బ్రాహ్మణుడు రూపంలో వచ్చి నేను ఈ కట్టెలు చెక్కుతాను అని చెప్పైతే కట్టెల్ని తీసుకుని ఒక రూమ్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పేదాకా తలుపులు తీయొద్దు అని చెప్పారు. నేనే బయటకు వస్తాను, మీరు తలుపులు తీయొద్దు, తలుపులు తీస్తే విగ్రహాలు మధ్యలోనే ఉండిపోతే నేను మళ్ళీ దాన్ని చక్కను అని చెప్పి అయితే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆ గదిలోకి అయితే వెళ్ళిపోయారు. విశ్వకర్మ వెళ్ళిపోయి ఆ చెక్కలు వాటన్నిటిని చెక్కుతున్నారు. కొన్ని రోజులకి దాంట్లో నుంచి చప్పులు రావడం ఆగిపోయింది. దాన్ని చూసిన జర అనే వేటగాడు రాజు ఉన్నాడు కదా, ఆ రాజు భార్య అయితే వెళ్ళి ఆగిపోయే చెప్పులు ఏంటో చూడండి అని చెప్పేటప్పటికి వెళ్ళి తలుపులు తీసి చూస్తే విగ్రహాలు సగం చెక్కేసి ఉన్నాయి. అక్కడ వెళ్ళిపోయారు. కాళ్ళు చేతులు లేని విగ్రహాలు ఆడు చెక్కి పెట్టున్నాయి. ఇంకా ఏం చేస్తారు, ఇంకా అదే ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేశారు. అర్ధరాత్రి బాగా చిమ్మ చీకట్లో ఒక వెలుతురు దాంట్లోకి అయితే వెళ్ళడం చూశారు. అదే బ్రహ్మవతారం. ఇప్పటికొచ్చి ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణులు ఇద్దరు తప్ప ఇంకెవ్వరు ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరో చూడలేదు. ద్వాపర యుగంలో అర్జునుడు అది చూశాడు, కానీ కలియుగంలో ఇప్పుడు వచ్చే వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరు చూడలేదు. ఆ బ్రహ్మ పదార్థం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చి ప్రదర్శన చేశారు. ప్రతి 20 ఏళ్ళకోసారి లేదా 19 ఏళ్ళకోసారి మార్చుతూ ఉంటారు విగ్రహాలు. పాత విగ్రహాన్ని దహనం చేసేస్తారు, పూజ చేస్తారు, కొత్త విగ్రహాలు మళ్ళీ మార్చుతారు. ఈ మార్చిన తర్వాత అర్ధరాత్రి, మీకైతే ఏ అర్ధరాత్రి చెప్పానో దాంట్లో వెళ్తుందని, అర్ధరాత్రి చేతులకి కళ్ళకి గంతలు కట్టేసుకుని, చేతులకి గుడ్డలు చుట్టుకుని, మొహానికి గంతలు కట్టేసుకుని ఇలాగైతే బ్రహ్మోదార్థాన్ని ఇట్లా పట్టుకుని అయితే వెళ్ళి పెట్టేస్తారు. దాంట్లో ఎవ్వరికి ఇప్పుడు వచ్చి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఊరి మొత్తం కరెంట్ ఉండదు ఆ రాత్రి. వెలుతురు దాని నుంచి విపరీతమైన వెలుతురు వస్తుంది. దాని ద్వారా చాలా వెలుతురు వస్తుంది. ఊరి మొత్తం అలాగా గుడి చుట్టూ అంతా వెలుగుతో నిండు చాలా వెలుతురు వస్తుంది దాని నుంచి. ఆ బ్రహ్మోదార్థాన్ని అర్ధరాత్రి అయితే కరెంటు తీసేస్తారు. పూరి మొత్తం ఎక్కడ కరెంటు ఉండదు, దాంట్లో అయితే పడతారు. ఇదైతే 2015లో జరిగింది ఈ ప్రక్రియ. కొత్త విగ్రహాలు పెట్టడం, ఆ పాత విగ్రహాలు దహనం చేసేవారు. ఇప్పుడైతే గుడిలోకి వెళ్తే గుడిలో జరిగే వింతలు. ఇప్పుడైతే గుడి పైన జెండా ఉంటుంది, మీరు పూరి వెళ్ళినప్పుడల్లా గమనించండి. ఆ జెండా రోజు మార్చుతారు. ఒక్కరోజు మార్చకపోయినా 16 ఏళ్ళు గుడిని మూసేస్తారు. తర్వాత మెరుగుస్తారు. మళ్ళీ ఆ జెండా అనేది గాలి ఇటువైపు వెళ్తే ఆ జెండా ఇటువైపు వెళ్తుంది, గాలికి వ్యతిరేకంగా వెళ్తుంది ఆ జెండా. ఎక్కడైనా జెండాలు గాలితో పాటు గాలి ఏ వైపు అయితే వెళ్తుందో ఆ వైపు జెండాలు వెళ్తాయి, కానీ ఈ పూరిలో ఉండే జెండా మాత్రం గాలి ఇటువైపు వెళ్తే ఇటువైపు వెళ్తుంది ఆ జెండా. అంత విచిత్రమైంది ఆ జెండా. దాన్ని రోజు మార్చుతారు. ఒక్కరోజు మార్చకపోయినా కానీ 16 ఏళ్ళు మూసేస్తారు. మళ్ళీ పూరి గుడి ఉంటుంది కదా,
గుడి నీడైతే ఎక్కడా పడదు, గుడి నీడ ఎక్కడా పడదు. మళ్ళీ అది దాని గుడి పైనుంచి ఏ పిచ్చుకలు కానీ, ఏ పక్షులు కానీ, లేదంటే ఏ విమానాలు కానీ ఏం వెళ్ళవు అక్కడి నుంచి. అదేం ఫ్లయింగ్ నో ఫ్లయింగ్ జోన్ కాదు, అది మామూలుగానే సహజంగానే దాని మీద నుంచి ఏ వస్తువులు వెళ్ళవు ఇలా పైనుంచి. మరి నెక్స్ట్ అయితే గుడి లోపలైతే మీకు చాలా సైలెంట్గా ఉంటుంది. గుడి బయట సముద్రపు అలలు చప్పుడు, గుడి వెనకాలే సముద్రం, పక్కన సముద్ర పనుల చప్పుడు, ఈ ట్రాఫిక్ చప్పుడు ఇదంతా ఉంటుంది. కానీ గుడి లోపలైతే ఒక్కసారి అలా అడుగు పెట్టారో లేదో మొత్తం అంతా సైలెంట్గా అయిపోతుంది. మొత్తం గుడి అంతా సైలెంట్గా ఉంటుంది. దాంట్లో ప్రసాదాలు కూడా రోజు ఒకటే పాత్రలో కాకుండా రోజు 400 మట్టి కుండలు తెచ్చి ఒక ఊరు నుంచి అక్కడ తయారు చేసి ఒక ఊరు ఉంటుంది ప్రత్యేకించి. ఆ ఊరి గురించి మీకైతే తర్వాత చెప్తాను, నేను పేరు అయితే తర్వాత చెప్తాను మీకైతే. దాంట్లో అయితే ఆ ఊరి నుంచే వస్తారు, వాళ్ళే తయారు చేసే అదృష్టం దొరికింది వాళ్ళకి. వాళ్ళైతే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళైతే ప్రసాదాలు తయారు చేస్తారు. చాలా రకాలైన పాయసాలు, చాలా రకాలైన పాల పదార్థాలు అన్నీ చేస్తారు కృష్ణుడి కోసం, ఆ జగన్నాథ స్వామి కోసం. నెక్స్ట్ అయితే ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది. ఒకసారి మీకైతే మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, ప్రసాదాలు చేసిన తర్వాత ఒక కుక్క కనబడుతుంది. కనబడితే కనుక ఆ కుక్క ఆ ప్రసాదాలు మొత్తం ఒక గుంట తీసి దాంట్లో పాతేస్తారు కుండలతో సహా. ఆ గుంట తీసి అయితే పాతేస్తారు మళ్ళీ ఆ కుండలతో సహా. ఒక్కసారి వాడిన కుండ మళ్ళీ వాడరు, భక్తులకైతే ఇచ్చేస్తారు. ఆ ప్రసాదం చాలా ఖరీదు ఉంటుంది, అంటే ఖరీదంటే బాగా ఉండదు, మీకైతే ఉంటుంది ఖరీదైతే. మీరైతే ఖచ్చితంగా పూరి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదాన్ని తినాల్సిందే, మీరైతే ఖచ్చితంగా తినాలి. ప్రసాదం అది మహాప్రసాదం. మళ్ళీ మా ప్రసాదం నివేదన పెట్టిన తర్వాత చేతిలో ఇలా అయితే చేతిలోకి నీళ్లు పోసుకుని అయితే చూస్తారు. కృష్ణుడు రూపం కనబడితే బింబం, అది ఆ ప్రసాదాన్ని తీసుకున్నట్టే. తీసుకోకపోతే కనబడకపోతే నీడ తీసుకున్నట్లే. ఒకసారి ఇలా కనబడకపోతే ఆ టైంలో ఆ కాలంలో ఆ రాజు చెప్పారు ఈ పూజారులు చెప్తే ఆ రాజు అప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ కొత్త కుండలు తెప్పించి ప్రత్యేకించి మళ్ళీ వండించారు ఫ్రెష్గా గుడి ఎదుర్కొండానే, గర్భాలయం ఎదుర్కొండా. మళ్ళీ ప్రసాదం పెట్టే చూశారు, బింబం కనబడలేదు. అలా 2 సార్లు చేశారు, కనబడలేదు. ఆఖరికి ఆ పూరి రాజు అక్కడే పడుకుండిపోయారు. నేను కృష్ణుడు తినేదాకా ఏం తిన్నాను అని చెప్పి అక్కడే ఉండిపోయాడు. కూర్చుంటే నిద్ర పట్టేసింది. అట్లాగా నిద్రలో కళలో కృష్ణుడైతే కనబడి, నేను పక్కనే ఉన్న ఒక వీధిలో ఒక ఆవిడింటికి వెళ్ళాను, ఆవిడ నన్ను పిలిచింది అని చెప్పి అయితే ఆవిడింట్లో భోజనం చేయడానికి వెళ్ళాను అని చెప్పాడు కృష్ణుడు. ఇప్పుడు నాకు వండి పెట్టండి, ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా తింటాను నేను అని చెప్పాడు. రాజు అన్నట్టుగానే మెలుకుని వండించి అప్పటికప్పుడు మొత్తం అంతా పెట్టించాడు. ఈసారి నీళ్లు చేతిలో పోసుకుని నీళ్లు చూస్తే కృష్ణుడు రూపం దాంట్లో కనబడింది. చూసారు కదా మీరే అంతా, చూసారా కదా. అదృష్టం ఉండాలండి, అసలు పూరి వెళ్ళాలంటే మీరు ముందర అదృష్టం ఉండాలి. మరైతే పూరి ఇంత విశేషమైంది, సాక్షాత్తు కృష్ణుడే అక్కడ ఉండేది. మరి మీరు ఖచ్చితంగా వెళ్ళి జీవితంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్క మనిషి పూరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అంత మహత్తరమైనది పూరి, ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే రథయాత్ర జరుగుతుంది, మీరైతే రథయాత్ర చూడడం అయితే మన వెళ్ళైతే కాదు, బాగా జనాలు ఉంటారు, కుదిరితే వెళ్ళండి. ఇప్పుడైతే మీ ఇష్టం అది. నమస్కారం, నేను మీరు ప్రకాష్, జై జగన్నాథ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మనం కలుసుకుందాం.